హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వచ్చేసి స్పెషల్గా రాగి జావాని ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతాను. ఈ రాగి జావా అనేది చాలా టేస్టీ కాకుండా చాలా రుచిగా ఇంకా చాలా హెల్తీ కూడాను. ఈ రాగి జావాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకుంటే మధ్యాహ్నం వరకు మీకు ఆకలి అనేది ఉండదు. బాగా నీరసంగా ఉన్నప్పుడు కానీ అలసటగా ఉన్నా లేదా ఏ పని చేయాలని లేనప్పుడు ఈ రాగి జావాని ప్రిపేర్ చేసుకుని తాగారంటే శరీరంలో కాల్షియం బాగా అంది చాలా యాక్టివ్గా అయ్యి మీ పనులన్నీ రోజువారీవి చాలా సక్రమంగా ఇంకా చాలా ఈజీగా చేసుకుంటూ ఉండొచ్చు. ఈ రాగి జావా అనేది మిమ్మల్ని చాలా హెల్తీగా కాకుండా యాక్టివ్గా కూడా ఉంచుతుంది. రాగి జావా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసుల నిండా నీళ్లు పోసుకోవాలి. ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్లు మరిగేంత వరకు కాగనివ్వాలి. అప్పటిదాకా ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఉంటే వీటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు నిండా నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్ళల్లో ఒక చిన్న గ్లాస్ నిండా రాగి పిండిని వేసుకుని ఈ పిండి మొత్తము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ జనరేషన్లో ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. కానీ ఇలా రాగి జావని మీరు రెగ్యులర్గా తీసుకుంటే ప్రోటీన్ ఫుడ్ ఇంకా కాల్షియం మీకు బాగా అంది చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు. రాగి పిండిని 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఈ రాగి పిండిని బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుని ఉండలు అనేవి ఏమీ లేకుండా కింద మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా జావా ప్రిపేర్ చేయడం కోసం వదిలేయకూడదు, లేకపోతే కింద అనేది బాగా మాడిపోతుంది. దగ్గర ఉండి స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలి. ఈ రాగుల్లో ఫైబర్ ఇంకా కాల్షియం అలాగే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వలన శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చి అన్ని పోషకాలు అందేలా చేస్తుంది. ఇలా 2-3 సార్లు ఈ రాగి జావా పొంగు వచ్చిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద నుంచి దింపేసేయాలి. ఇప్పుడు వేరొక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న బాదం ముక్కలు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు ఇంకా గుప్పెడు పూల్ మకానా ఇంకా కొన్ని కిష్మిష్ వేసుకుని దోరగా ఒక 4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి జావాను ముఖ్యంగా ఎక్కువగా కష్టపడే వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు బలంగా ఉండి ఈజీగా వాళ్ళ పనిని చేసుకోగలుగుతారు. ఇంకా నీరసం అలసట అనేవి రాకుండా బలంగా ఉండగలుగుతారు. ఇంకా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ రంగు మారిన తర్వాత అందులో కాచి చల్లార్చిన 300 ml పాలుని కలుపుకొని ఇంకా తీపికి పట్టిక బెల్లం కానీ లేదా బెల్లం కానీ కలుపుకోవచ్చు. ఇక్కడ నేను పట్టిక బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా పట్టిక బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2 యాలకులను బాగా దంచి ఆ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా మీకు కావాల్సి వస్తే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా పటిక బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి జావాని ఇందులో కలుపుకోవాలి. ఈ రాగి జావా బాగా పొంగొచ్చేంత వరకు వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా వేడి చేసుకున్న రాగి జావా బాగా చల్లారిన తర్వాత తాగితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది టేస్ట్గా కాదు చాలా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఇలా రెగ్యులర్గా ఈ రాగి జావాని తాగినట్లయితే ఈ రాగి జావాని చిన్నవాళ్ళైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కానీ ప్రిపేర్ చేసుకుని తాగినట్లయితే రాగి జావాని 2 గ్లాసులు ఈజీగా తాగేయవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి తాగండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత ఈ రాగి జావాని ఇచ్చినట్లయితే వాళ్ళల్లో చాలా బలం అనేది పుంజుకొని ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి.
ఇంకా మరెన్నో రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.